ఏమయ్యా, ఓ 10 లక్షల కట్నం తిన్న నవాబు గారు లేవండిక. ఎండనెత్తికొస్తే కూడా గిట్లనే మొద్దులా పడుకుంటావా? సీత, నా పానం ఏడనో విదేశీ దీవులల్లో విహరిస్తున్నది. అది మెలకువలోకి రావడానికి మస్తు టైం పడుతుంది. మెలకువ రావడమా? 10 లక్షలు అప్పజెప్పినందుకు మా నాయన నీకు 5 ఏళ్ల నిద్ర పథకం కూడా రాసిచ్చిండా ఏంది? లే నవాబ్ సాబ్. కలలో ఒక పెద్ద వ్యాపార బేరం నడుస్తున్నది సీత. ఇప్పుడు లేస్తే కోట్లు నష్టం. కోట్లొద్దు గీట్లొద్దు, మా నాయనిచ్చిన 10 లక్షలు అయిపోయేలోపు ఏదైనా పని చూసుకో. అయ్యా, ఆ పక్కనే ఉన్న గ్లాస్ మంచినీళ్లు తాగు, గొంతు ఎండిపోతున్నది నీకు. సీత, ఆ గ్లాసు నా నుంచి 5 అంగుళాల దూరంలో ఉంది. అంత దూరం వెళ్ళాలంటే నా శరీరంలో ఉన్న కండరాలు మస్తు కష్టపడాలి. 5 అంగుళాల దూరం నడవటానికి కండరాలు కష్టపడాలనా? మా నాయన నీకు 10 లక్షలు కట్నం ఇచ్చింది మనిషికి అనుకున్నా, కాని గీడ చూస్తే పక్కా విగ్రహంలాగున్నావు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు సీత. కదలకుండా ఉండడం కూడా ఒక గొప్ప కళ. ఇది యోగా లాంటిది. యోగా కాదు, రోగం. ఆ గ్లాస్ అందకపోయినా పర్వాలేదు గాని నోరు తెరిచి గాలి పీల్చడానికి కూడా కష్టపడుతున్నావు కదా. అయ్యా, గీ బియ్యం బస్తాకి ఇక్కడ పెట్టు, నడుం విరిగిపోతున్నది. సీత, పెద్ద శాస్త్రవేత్తలు ఏమని చెప్పిండ్రు? అన్ని కిందనే పడాలి అని చెప్పిండ్రు. నేను దాన్నెత్తి ప్రకృతికి మొండికేయలేను. ఓహో, ప్రకృతికి వ్యతిరేకమా? మరి మా నాయన నీకు చేతిలో పెట్టిన 10 లక్షల కట్నం ఏ శాస్త్రం కింద తీసుకున్నావు? గది మాత్రం జేబులో మంచిగా సెట్ అయిందా? గది వేరే విషయం సీత. గది అర్థశాస్త్రం, ఇది భౌతిక శాస్త్రం. రెండింటినీ కలపకు. నీ శాస్త్రాలు పాడుగాను. ఆ బస్తా ఎత్తకపోతే నీకు రాత్రికి బువ్వ బందు. అప్పుడు నీ జఠర శాస్త్రం ఏమని చెప్తుందో చూస్తా. గిట్ల కాదు, 10 లక్షల నవాబుకు పక్కా బుద్ధి చెప్పాల్సిందే. మాటలు రావు గాని తిండికి మాత్రం ముందుంటాడు. బెల్లం పాకంతోటి ఆయన పక్క మీద నేతుల జాతర చేస్తా. సీత, ఏది గట్లనవుతున్నావు? నాకోసమా? అవునయ్యా, 10 లక్షలు కట్నం తీసుకున్న గీ అందగాడి కోసం ఒక ప్రత్యేకమైన తీపి విందిస్తున్నా. పడుకో నవాబు గారు, పడుకో. నీకివాళ్ళొక తీపి నిద్ర ఇస్తా. అమ్మో, ఏందికిది? ఎవరో సూదులు దింపినట్టు దింపుతున్నారు. సీత, నా వీపు మీద ఏదో జరజరా పరిగెడుతున్నది. గవేం కాదు, మా నాయన ఇచ్చిన 10 లక్షలకి వడ్డీ కట్టడానికి నేతులొచ్చినట్టున్నాయి. అవి నీ రక్తాన్ని కట్నం వడ్డీలాగా తాగుతున్నాయి కావచ్చు. వడ్డీ గాదు గీడ, నా పానం పోతున్నది. నా ప్యాంటు లోకల యుద్ధం నడుస్తున్నది. ఇవి నేతులు, ఖతర్నాక్ ఎర్ర చీమలు. ఒరేయ్, ఆగుండిగా. ఏమయ్యా, శాస్త్రం ఏమైంది? ఎందుకు గట్ల గెంతుతున్నావు? గాల్లోకి ఎగురుతుంటే నీ భౌతిక శాస్త్రం ఏమైంది? సీత, నీ కాళ్ళు మొక్కుతా, ఆ బెల్లం బట్టలు తీసేయి. నా భౌతిక శాస్త్రం పని చేయడం లేదు. గురుత్వాకర్షణ శక్తి కన్నా ఈ చీమల శక్తి ఎక్కువైంది. మరి ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అన్నావు కదా. చీమలు కట్టడం ప్రకృతి సహజం, భరించు. వద్దు సీత, నాకు ప్రకృతి వద్దు, వికృతి వద్దు. నన్ను కాపాడు. సీత, లేవవే. చాయ్ తయారు చేసిన, ఇల్లు కూడా ఊడ్చేసిన, 10 లక్షల కట్నం తీసుకున్న గీ చేతులతోటే నీకు సహాయం చేస్తున్నా. ఆశ్చర్యంగా ఉందే, గీ నేతులు గుడితే 10 లక్షల నవాబుకు గింత తొందరగా తెలివొచ్చిందా? ఇంతకీ మీ యోగా ఏమైంది? పడుకొని నిద్రపోతే చీమలకి ఆహారం అవుతాం, పని చేస్తేనే మనుషులం అవుతాం అని ఆ నేతులు కరిచి మరీ చెప్పినాయి. 10 లక్షల కంటే నీ చిరునవ్వే నాకు మస్తు తృప్తినిస్తున్నది. అమ్మయ్యా, ఇప్పటికైనా దారికొచ్చారు. కట్నం కంటే బాధ్యత ముఖ్యమని తెలిసింది కదా. ఉపన్యాసం కంటే అనుభవమే మీకు పాఠం నేర్పింది. పద సీత, ఇక మీదట మనం ఇద్దరం కలిసి బతుకు బండిని లాగుదాం. నేతులు కుట్టకుండా చూసుకోచాలు. మీరు పని చేస్తానంటే నేను నేతులు ఎందుకు తెస్తాను? నేటి నీతి సూక్తి: అలసత్వానికి మందు ఉపన్యాసం కాదు, అనుభవం. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ క్యూర్ ఫర్ లేజినెస్. అనుభవ సారం:
ఎర్రచీమలు కుట్టిన తర్వాత రాముడికి కష్టపడటం గొప్పతనం అర్థమైంది. జీవితంలో వేల ఉపన్యాసాల కంటే ఒక్క చేదు లేదా తీపి అనుభవం మనల్ని నిజమైన మనిషిగా మారుస్తుంది. సోమరితనం వదిలితేనే మనిషికి గౌరవం, గుర్తింపు.